ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది పండుగ ఒకటి. ఈ సంవత్సరం మార్చి 19 గురువారం రోజు ఉగాది పండుగ వచ్చింది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఉగాది పండుగ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఉగాది పండుగ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఉగాది పండుగ పూజా విధానం, ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి, ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో పూజ చెయ్యలేని వారు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఉగాది పండుగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని దేవుడికి నివేదించాలి. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని నురితిన కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుడిని పూజించాలి. ఉగాది పండుగ రోజున ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజించాలి. గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఉగాది పచ్చడిని తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తినాలి. మరీ ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఉగాది పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది అంతా మీకు అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజ గదిలో పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తరువాత ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకునే వారు ఉగాది పండుగ రోజున తులసమ్మను పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసమ్మను పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా తిన్నా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది పండుగ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలుకలు 2 ఎర్రని పుష్పాలు వేసి స్నానం చేయండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోండి. ఉగాది పండుగ రోజున ఉప్పును కొంటే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది.
అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ఉప్పును కొని మీ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తరువాత మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. కల్లు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కల్లు ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఉగాది పండుగ రోజున దేవాలయానికి వెళ్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలోనే ఉద్భవించాయి. కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు. అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా పుష్కలంగా డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.